బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగిస్తుంది అని కాంగ్రెస్ ఎంతో కాలంగా అబద్ధపు ప్రచారం చేస్తూనే వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రచారంతో లబ్ధి పొందింది కూడా. నిజానికి కాంగ్రెసే గతంలో రిజర్వేషన్లు రద్దు చేసింది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చెయ్యని ఘోరాలంటూ లేవు. అందులో ఇది కూడా ఒకటి. ఏకంగా కొన్ని యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అవి ఏ యూనివర్సిటీలు, ఎవరి కోసం ఈ పని చేసింది చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇటీవల బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర లోక్సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ రిజర్వేషన్ల అంశంపై దుమ్మెత్తిపోశారు. బీజేపీ ఎప్పుడూ రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేయలేదన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకే గతంలో రిజర్వేషన్లు తొలగించిన చరిత్ర ఉందని 1981లో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో, 2011లో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో రిజర్వేషన్లు తొలగించింది కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు. ముస్లింల కోసం కాంగ్రెస్ ఈ పని చేసిందని చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకే రిజర్వేషన్లను తొలగించిన చరిత్ర ఉందని, బీజేపీకి కాదని అన్నారు. అయితే ఈ 2 యూనివర్సిటీల్లో రిజర్వేషన్లను కాంగ్రెస్ ఎందుకు తొలగించింది చూద్దాం. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని స్థాపించింది ముస్లింలే, కానీ ప్రస్తుతం దీన్ని భారత ప్రభుత్వం నడుపుతోంది. దీనికి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. దేశంలో తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీపై వివాదం రాజుకుంది. దీన్ని పూర్తిగా ముస్లింలకే కేటాయించాలన్నది నెహ్రూ అభిప్రాయం. కానీ అది ప్రభుత్వ ఆధీనంలో నడపబడుతున్న సంస్థ కాబట్టి అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఏఎంయు చట్టం సెక్షన్ 2(1) ప్రకారం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అని పిలుస్తారు. కానీ 1981లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్వచనాన్ని పూర్తిగా మార్చేసి విశ్వవిద్యాలయం స్థానంలో భారత ముస్లింల వారి ఇష్టప్రకారం ఏర్పరచుకున్న విద్యాసంస్థ అని మార్పులు చేసింది. దీంతో ఇది ముస్లింల విశ్వవిద్యాలయంగా మారింది. అంటే ముస్లింలు తప్ప ఇక్కడ ఎవరు చదువుకోకూడదు. ఈ మార్పుతో అప్పటి వరకు అక్కడ అమలైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దయిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు కావడం లేదు. దీంతో పాటు జామియా మిలియా యూనివర్సిటీలో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో మార్పులు చేసింది. దీంతో ఈ 2 యూనివర్సిటీల్లో ఇప్పటికీ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తాని కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా విమర్శిస్తూ వచ్చింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో మోదీ అబ్కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని ఎత్తుకున్నప్పటి నుంచి ఈ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నిజానికి బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తామని ఎప్పుడూ హామీ ఇవ్వలేదు. ఎవరో కొంతమంది కింది స్థాయి నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, కానీ అగ్రనాయకులు ఈ హామీని ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ దీన్ని తన ప్రచారానికి పకడ్బందీగా ఉపయోగించుకుంది. కానీ నిజానికి మోదీ నేతృత్వంలోని బీజేపీకి రిజర్వేషన్లు తొలగించాలనే ఉద్దేశం ఏమీ లేదు. అంతేకాదు, గతంలో అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారు కాబట్టి వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు ఈబీసీ కోటాను పార్లమెంట్లో చట్టం చేశారు. వారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవడంలో బీజేపీ విఫలమైంది. గత ఎన్నికల్లో రిజర్వేషన్లు తొలగిస్తారనే దుష్ప్రచారంతోనే కాంగ్రెస్కు సీట్లు పెరిగాయి. దీన్ని సరిగ్గా ఎదుర్కోవడంలో బీజేపీ విఫలం కావడంతో గత ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి ఇది కూడా కారణమైంది. నిజానికి ముస్లిం యూనివర్సిటీలు పేరుకు మాత్రమే ఉన్నా వాటిని ప్రభుత్వమే నడుపుతోంది. ప్రభుత్వ నిధులతో కార్యకలాపాలు కొనసాగించే ఏ యూనివర్సిటీలో అయినా రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేసి వాటిని ముస్లింలకే కేటాయించింది. ఈ ఒక్క విషయం చాలు కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యత ఎవరికిస్తుంది అనడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.